మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. గోరంట్ల మండల కేంద్రం కనకదాసు విగ్రహం వద్ద హిందూపురం కదిరి ప్రధాన రహదారిపై వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నియోజకవర్గం కన్వీనర్ కొండ వెంకటేశ్వరు అధ్యక్షతన రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, జిల్లా కమిటీ సభ్యులు స్వర్ణలత మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా వెనుకబడిన ప్రాంతం, వలసలు, రైతులు, వ్యవసాయ కూలీలు, గిట్టుబాటు ధరలు, ఆత్మహత్యలు జరుగుతున్న ప్రాంతం. జిల్లా ప్రజానికం కేంద్ర బడ్జెట్ ద్వారా జిల్లాను ఆదుకుంటుంది అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ జిల్లా ప్రజానికాన్ని నిలువెత్తు మోసం చేస్తుందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ బడా పారిశ్రామికవేత్తలకు ఉపశమనం తప్ప పేదలకు న్యాయం చేసే బడ్జెట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార సబ్సిడీలు, పేదల రాయితీలు, వ్యవసాయ రంగం అభివృద్ధి, ఉపాధి హామీ నిధులలో పూర్తిగా కోత విధించారు. రైతాంగం, వ్యవసాయ కూలీలు, కార్మికులను ఆదుకునే బడ్జెట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించారు. కార్పొరేట్లకు రుణమాఫీలు, పేదలకు నిత్యావసర వస్తువుల ధరల పెంపుదల బడ్జెట్ అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పై పునరాలోచించి వ్యవసాయం, ఉపాధి, విద్య, వైద్యం, పేదల రాయితీలు, ఆహార సబ్సిడీలపై నిధులు పెంచాలని రాస్తారోకో ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం పోలీస్ అధికారులు రాస్తారోకో ప్రాంతానికి చేరుకొని నిరసనకారులకు నచ్చజెప్పి విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో ఇళ్ల స్థలాల సాధన పోరాట కమిటీ కన్వీనర్ అంజనాదేవి, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు ముత్యాలప్ప, వెంకట లక్ష్మమ్మ, మహిళా సంఘం ఉషా, స్థానికులు నంజుండప్ప, ఆంజనేయులు, ప్రదీప్, గంగాధర్, రత్నమ్మ, శోభ, అనసూయమ్మ, రామాంజనమ్మ, వెంకటమ్మ, రాజేశ్వరి, సారమ్మ తదితరులు పాల్గొన్నారు. వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించినటువంటి నిధులు వ్యవసాయ రంగం అభివృద్ధి మీద, అదేవిధంగా ఆహార సబ్సిడీలు, పేదలకు రాయితీలు, ఉపాధి హామీ నిధులు, వీటి పట్ల తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది కేంద్ర బడ్జెట్లో. దీన్ని నిరసిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇందులో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం విభజన తర్వాత వెనుకబడినటువంటి జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చి అభివృద్ధి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి మోసం చేసింది. అదేవిధంగా వ్యవసాయ రంగానికి కేటాయించినటువంటి నిధులు పూర్తిగా కోత విధించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఈ జిల్లాలో వలసలు పెరుగుతున్నాయి. వలసలు పెరుగుతున్నటువంటి సందర్భంగా విపరీతమైనటువంటి ప్రమాదాలు జరిగి వందలాది మంది పేదలు, వలస కూలీలు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక ప్రమాదాలకు గురై ఆ రకంగా చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా ఉపాధి పనిదినాలు పెంచి వారిని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు ఆ రకంగా ఆదుకోవడం లేదు. అందుకోసం ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నిధులు, కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని పునరాలోచించి ఆ రకంగా వెనుకబడినటువంటి జిల్లా సత్యసాయి జిల్లాలో వ్యవసాయ రంగానికి, ఆహార సబ్సిడీలకు, వ్యవసాయానికి, అదేవిధంగా ఉపాధికి, అదేవిధంగా పేద అభివృద్ధికి, పేదల రైతులకి మరొకమారు ఆలోచించి నిధులు పెంచాలని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం. నా పేరు పెద్దన్న, వ్యవసాయ